అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అల్లు అర్జున్ పిల్లనిచ్చినటువంటి మామ స్నేహారెడ్డి వాళ్ళ డాడీ వాళ్ళ ఫాదర్ వచ్చారు. చంద్రశేఖర్ రెడ్డి చూస్తూ ఉన్నాం, లోపల ఉన్నారు. చెంచల్ కూడా జైలు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. విజువల్స్లో మొత్తం కొన్ని వాహనాల్లో ఇక్కడికి వాళ్ళ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. జరిగినటువంటి సిచ్యువేషన్ వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలనేటువంటి సిచ్యువేషన్ ఉంది. సడన్గా పోలీసులు ఇంటికి రావడము, అరెస్ట్ చేయడం, చిక్కడపల్లి నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి మెజిస్ట్రేట్ నుంచి చెంచల్ కూడా జైలు చాలా ఫాస్ట్గా చాలా వేగంగా పోలీసులు మూవ్ అయ్యారు. స్ట్రాంగ్ చార్జ్షీటు స్ట్రాంగ్ రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం కానీ వచ్చినటువంటి పరిణామాలను ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోవాలనే సిచ్యువేషన్ ఉంది. ఏం జరిగిందో తెలిసే లోపే ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ అయ్యే లోపలే అల్లు అర్జున్ ప్లేసు అల్లు అర్జున్ మూమెంట్ చేంజ్ అవుతూ వస్తూ ఉంది. సో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఉన్నారు, స్నేహారెడ్డి వాళ్ళ ఫాదర్, వాళ్ళతో పాటు మరికొన్ని వాహనాలు వచ్చాయి. మరొక వెహికల్ ఉంది ఇక్కడ. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మరొక వాహనం, వారికి సంబంధించినటువంటి మరికొంతమంది కూడా వచ్చారు. టీం అంతా వచ్చారు. మొత్తం 2 వాహనాల్లో వచ్చారు. ఒకటి బెంజ్, ఒకటి టొయోటా సంబంధించినటువంటి వాహనాల్లో. సో ఇంకా కొద్దిమందికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కుటుంబ సభ్యులు మేబీ అల్లు అర్జున్ ఫాదర్, అల్లు అర్జున్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. జనరల్గా జైలు ఫార్మాలిటీస్, జైలు లోపలికి వెళ్ళిన తర్వాత ఫార్మాలిటీస్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఎందుకంటే సాధారణ ఖైదీలాగానే పరిగణిస్తాము అల్లు అర్జున్ అనేటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు. కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు ములాఖాత్ ఉండే అవకాశం ఉంటుందా? కోర్టు రూల్స్ ప్రకారం 5 దాటిపోయింది, సమయం దాటిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా లోపల ఉన్నటువంటి సిబ్బందిని ఎట్లా ట్రీట్ చేస్తారు, లోపలికి ఆయనకు ఎక్కడ ఏ రూమ్ అలాట్ చేస్తారు, ఏం జరుగుతున్నటువంటిది ఉత్కంఠ రేగుతూ ఉంది. కుటుంబ సభ్యులు వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కుటుంబ సభ్యులు వచ్చారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తూ ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. మాట్లాడించే ప్రయత్నం సార్ ఒకటి సార్ ఒకటి సార్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి, రిమాండ్ గురించి ఏం చెప్తారు సార్? యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్లోనే ఉన్నారు. రేవంత్ రెడ్డితో కూడా సన్నిహితంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు, టికెట్ ఆశించారు, రాకపోతే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈయన కాంగ్రెస్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ లీడర్ గానిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన అల్లు అర్జున్ మామ స్నేహారెడ్డి వాళ్ళ ఫాదర్. సో ఆయన ఫోన్లు చేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా వాళ్ళు చాలా కొంతమందితో కాంటాక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగానే వీరికి అవకాశం ఉంటుందా కలవడానికి? First of all, congratulations. Thank you. This is only because of अल्लू अर्जुन का फैंस के वजह से और कोर्ट తెలుగు మీద ఇప్పుడు వచ్చింది. కోర్ట్ మన దగ్గర జ్యుడిషియల్ అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది. న్యాయం అనేది 100% జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ యొక్క ప్రమేయం లేదని కోర్టు భావించింది చేయబట్టి బెయిల్ ఇచ్చింది. సంతోషం. ఇది నిజంగా అందరికీ, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ యొక్క వారు దేవుణ్ణి ప్రార్థించడం వల్ల వచ్చిందని నేను భావిస్తా. అది అసలు ఏం జరుగుతుంది సార్? కేసు విషయంలో ఏం జరుగుతుంది? ప్రెజర్ ఉంటుంది అనుకుంటున్నారా సార్? శేఖర్ రెడ్డి గారు సార్ ఏమైనా ప్రెజర్ ఉంటుంది అనుకుంటున్నారా జనరల్గా? అసలు ఇంత ఫాస్ట్గా అరెస్ట్కి సంబంధించినటువంటి మూమెంట్ జరిగింది. ఇంట్లోకి వెళ్ళడము మీరు చెప్పాలా? అది ఇప్పుడు కేటీఆర్ మిగతా వాళ్ళంతా రెస్పాండ్ అవుతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. నేను చెప్పకూడదు, నేను ఏం మాట్లాడుతూ చెప్పండి. బెయిల్ ఏ గ్రౌండ్లో వచ్చింది? జ్యుడిషియరీ అనేది చాలా న్యాయం అనేది ఇచ్చే జ్యుడిషియరీ. ఇండియన్ జ్యుడిషియరీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా అన్యాయంగా చేస్తే న్యాయం కోసము కోర్టు పబ్లిక్ యొక్క దానికోసం వస్తుంది. కాబట్టి పబ్లిక్ను ప్రొటెక్ట్ చేసేదానికి మన జ్యుడిషియరీ ఉంది. ఆ జ్యుడిషియరీ అనేది న్యాయం అనేది జరిపింది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయారు, బయటకు వస్తారా? ఇప్పుడు అది కోర్టు తెలుసు. నాకు జనరల్ ప్రాసెస్ మీరు ఎవరితో మాట్లాడారు? ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎట్లా ఏమాట్లాడుతున్నారు? చిరంజీవి గారు కానీ అల్లు అరవింద్ కానీ? నేను ఎవరితో మాట్లాడలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన ఉన్నారా? స్నేహారెడ్డి గారు పిల్లలు అందరూ న్యాచురల్గా ఇలాంటివి జరిగినప్పుడు ఆందోళన అయితే ఉంటుంది కదా. లేదని చెప్పి నేను అన్నా తప్పు కదా. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు సిచ్యువేషన్ తెలియదు, న్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకున్నాను. ఇది పెద్ద కేసు అనేది జనరల్గా ఈయన ప్రమేయం ఏమి లేదని చెప్పి నేను అనుకున్నాను. ఓకే, సిచ్యువేషన్ ఇది న్యాయంగా బెయిల్ వచ్చింది అనేటువంటి ఒక దాంట్లో ఉన్నారు. సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ మామ లోపలికి వెళ్తా ఉన్నటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం. బెయిల్కి సంబంధించినటువంటి విషయంలో ఫ్యాన్స్ కోరిక మేరకు కోరుకున్నటువంటి ప్రకారం బెయిల్ వచ్చినటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్తా ఉన్నారు. బెయిల్ వచ్చినటువంటి సిచ్యువేషన్ పైన
సో బిగ్ న్యూస్, బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆందోళనగా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఉదయం నుంచి జరిగిన సిచ్యువేషన్ పైన అనేటువంటిది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది. జరిగినటువంటి పరిణామాలపైన ఏం జరిగిందో కోర్టు పైన నమ్మకం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు శేఖర్ రెడ్డి గారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో మాట్లాడారు, చూసాం. లోపలికి వెళ్తా ఉన్నారు, జైలు సిబ్బందితో మాట్లాడుతూ ఉన్నారు, పర్మిషన్ తీసుకుంటున్నారు. లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళారు, రిమాండ్ అయ్యారు కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉందా ఈరోజు లేదా అనేటువంటి చూడాలి. ఎలాంటి ఉత్తర్వులు ఉంటాయి, 5 గంటల లోపే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జైలు అధికారులకు చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అఫీషియల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్ బెయిల్ వచ్చిన దాని మీద చెప్పండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.